సంపూర్ణ కార్తీక మహాపురాణము 11వ అధ్యాయము. వశిష్ఠ ముని ఇలా చెప్తున్నారు. ఓ మహారాజా, కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చంద్రాయన ఫలము కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతులు కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా మాత్రాననే సర్వ పాపాలను సమపింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను చెబుతాను విను. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదే పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుపోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుణ్ణి పట్టుకుని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపన ద్రవ్యానంతను అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోయాడు. కానీ అదే సమయానికి అటుగా వెళుతున్న ఒక పులి బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టి ఆ కిరాతకుడి మీద దాడి చేసింది. కిరాతకుడు కూడా తన దగ్గర ఉన్న కత్తితో పులి మీద దాడి చేయగా ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్ర, పులి, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకాలను చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న తత్పరక్తకూపంలో పడివేశారు. ఈ భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్తృ ధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సర్వలయందును భగవంతుని దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతని భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినైనా ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులకా యతి, అమ్మాయి, ఆవేదన పడకు. ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠనా శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి. అందుకు గాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపము వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుడు మాటలు అంగీకరించిన సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గులు పెట్టినది. పత్రిని శుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనస్మృద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రత చిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మమును చెందినది. తక్షణమే శంఖ చక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నవవందన సుందర మందరాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాలాదులతోనూ నిర్మించిన మాలికాంబరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. మార్గమధ్యములో నరకంలో మరో 3 జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణం ఏమిటో తెలపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు
విప్రకుల సంజాతుడు అయినప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరి కొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తనల వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొకడని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడు పాపాలకు గాను అతడు నరకము పొందాడు. మూడవ వాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుని అలాగే నీ భర్తని కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు కూడా నరకానికి చేరవలసి వచ్చింది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి ఆత్మ పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకునితో జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్లకు నరకము తప్పుతుందో చెప్పండి అని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడము వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచి పుణ్యమును దారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యము చెరిసగము దారబోయడం వలన కిరాతక వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి దారబోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. 11వ అధ్యాయము సమాప్తము.